హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ గన. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ కళ్యాణం ఎపిసోడ్ 11. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, గన స్టోరీస్ వరల్డ్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. దానికి ఫ్రూట్స్ ఇంకా జ్యూస్ ఇవ్వు అని చెప్పాడు దేవ మధురతో. నాకు తెలుసు, అది నా చెల్లి అని మూతి తిప్పుకుంది మధుర. నీ తిప్పుడు తర్వాత కానీ ముందు నువ్వు తిని దాని దగ్గరికి వెళ్ళి దానికి ఏదైనా తినిపించు అని దేవ వీడియో కాల్ కట్ చేశాడు. ఈయన చెప్తేనే తినిపిస్తానా నేను అనుకొని మధుర 2 ముద్దలు తిని చెల్లి కోసం జ్యూస్ ఇంకా ఫ్రూట్స్ తీసుకొని త్రిపుర రూమ్కి వెళ్ళింది. మధుర వెళ్ళేసరికి త్రిపుర పడుకునే ఉంటుంది. మధుర చిన్ని అని త్రిపుర దగ్గరికి వెళ్ళి త్రిపురని లేపింది. చిన్ని లేచి కూర్చో అని త్రిపురని కూర్చోబెట్టి ఫేస్ వాష్ చేసుకొని రాపో అని వాష్రూమ్కి పంపిస్తుంది. త్రిపుర వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చాక తన చేతిలో జ్యూస్ గ్లాస్ పెట్టి కాస్త తాగవే అని అంది మధుర. తాగాలి అని లేకపోయినా కూడా కాస్త తాగి ఇక చాలక్క అని గ్లాస్ పక్కన పెట్టింది త్రిపుర. ఈ ఫ్రూట్స్ అయినా తినవే. ఆహా, ఏం తినాలి అని లేదక్క. అలానే ఉంటుంది కానీ తినకపోతే ఇంకా పెయిన్గా ఉంటుంది అని యాపిల్ ముక్కలు తినిపించింది మధుర చెల్లికి. పద అలా బయట కూర్చుందాం, చల్లగాలికి రూమ్లోనే ఉంటే డల్గానే ఉంటావు అని త్రిపురని తీసుకొని గార్డెన్లోకి వెళ్ళింది మధుర. త్రిపుర సైలెంట్గా చైర్లో కూర్చుంటే మధుర మల్లె మొగ్గలు అన్నీ తెంపి చెల్లితో ముచ్చట్లు చెబుతూ పూలు అల్లుతూ ఉంటుంది. కానీ త్రిపుర మనసు ఇక్కడ లేదు. వాళ్ళ అక్క ఏదో మాట్లాడుతుంది కానీ తన చెవికి ఎక్కడం లేదు. తను ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. స్టోరీ చదివే వాళ్ళందరూ కూడా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చదివి వెళ్ళిపోతున్నారు, అలా వెళ్ళకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ గనా స్టోరీస్ వరల్డ్ ఛానల్. మధుర మాట్లాడుతూ త్రిపురను చూసేసరికి తను ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండడం చూసి చిన్ని అని పిలుస్తుంది. మధుర పిలుపుకు హా అక్క అంటుంది. అప్పుడు మధుర వైపు చూసి ఏంటే నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే నువ్వేదో ఆలోచిస్తున్నా, ఏమైంది చిన్ని అని అడిగింది మధుర చెల్లి చేయి పట్టుకొని. అదేం లేదక్క, అమ్మ నాన్న గుర్తొస్తున్నారు, ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్ళి వస్తానక్క అని అంది త్రిపుర. ఇప్పుడా? సర్లే, మీ బావ వచ్చాక నేను అక్కడికి తీసుకువెళ్ళమని చెప్తాను, వెళ్ళి అమ్మ నాన్నని చూసి వచ్చేస్తావా అని అడిగింది మధుర. అసలైతే తనకి వాళ్ళ అమ్మ దగ్గర 2 రోజులు ఉండాలి అనిపించింది. కానీ మళ్ళీ మధుర ఏమంటుందో అని సరే అక్క, చూసి వస్తాను అని అంది. అలాగే చిన్ని అని మధుర మాట్లాడుతూ ఉండగానే ఆఫీస్ టైం అయిపోయాక దేవ ఇంటికి చేరుకున్నాడు. మధుర కార్ సౌండ్ విని అదిగో మీ బావ వచ్చేశాడు, వెళ్ళి ఆయనకి డ్రెస్ తీసి పెట్టేస్తాను, లోపలికి వస్తావా, ఇక్కడే ఉంటావా అని అడిగింది మధుర చెల్లిని. వస్తాను పదా అక్క అని త్రిపుర తన రూమ్కి వెళ్ళిపోతే దేవ ఫ్రెష్ అవుతాడు అని అతడి కోసం డ్రెస్ తీసి పెట్టి మధుర కాఫీ ప్రిపేర్ చేయడానికి వంట రూమ్లోకి వెళ్ళింది. దేవ ఫ్రెష్ అయి వచ్చి డ్రెస్ వేసుకొని ముందుగా త్రిపుర ఎలా ఉందో చూడాలి అని తన రూమ్కి వెళ్తాడు. దేవ వెళ్ళేసరికి త్రిపుర బెడ్ రెస్ట్కి ఆనుకొని కూర్చొని తన మొబైల్ పట్టుకొని కూర్చుని ఉంటుంది. చిన్ని, బావా ఎలా ఉన్నావే? ఇప్పుడు బాగానే ఉన్నా బావా. ఓకే అని దేవ త్రిపుర దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆమె చేయి పట్టుకొని పెయిన్ తగ్గిందా, హాస్పిటల్కి వెళ్దామా ఏమైనా అని అడిగాడు. వద్దు బావా, తగ్గిపోయింది, అయినా నాకు మంత్లీ ఇలానే ఉంటుందిలే, నువ్వు అనవసరంగా కంగారు పడకు అని చెప్పింది త్రిపుర. కంగారు పడకుండా ఎలా ఉండమంటావే, నిన్న నైట్ అంతా ఏడ్చుకుంటూనే ఉన్నావు, సరిగ్గా నిద్ర కూడా పోలేదు, పైగా ఇవాళ కూడా డల్గానే ఉన్నావు, నాకు కంగారు వేయదా నిన్న అలా చూస్తే అని అన్నాడు దేవ. ఇప్పుడు బాగానే ఉన్నా బావా, తగ్గిపోయింది అని చెప్పింది త్రిపుర. అప్పుడే మధుర కాఫీ తీసుకువచ్చింది. దేవా చేతికి ఇచ్చి, ఏవండి చిన్ని అమ్మ నాన్నని ఒకసారి చూసి వస్తుందంట,
మీరు దాన్ని తీసుకురండి అని చెప్పింది భర్తకి. మధుర మాటకి త్రిపుర వైపు చూస్తాడు దేవ. వెళ్తావా అన్నట్టు. హా, వెళ్తాను బావా అని అంది త్రిపుర. వెళ్ళి చూసి మళ్ళీ రా చిన్ని అని అంది మధుర. లేదక్క, 2 రోజులు అమ్మ దగ్గరే ఉండి వస్తాను అని అంది త్రిపుర. చెల్లి డిస్టర్బ్గా ఉంది అని. సరే చిన్ని వెళ్ళిరా అని చెల్లి 2 జతల బట్టలు బ్యాగ్లో మధురానే సర్దింది. ఇక త్రిపుర ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వడంతో దేవా కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని పద అని త్రిపుర బ్యాగ్ తీసుకెళ్ళి కారులో పెట్టాడు. త్రిపుర కూడా కారులో కూర్చొని బాయ్ అక్క, మళ్ళీ వస్తాను అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరింది. ఏమైందే, ఎందుకంత డల్గా ఉన్నావు అని అడిగాడు దేవా త్రిపురని చూసి. ఎవ్రీ మంత్ 3 days చాలా పెయిన్గా ఉంటుంది బావా, అందుకే అలా ఉన్నాను, ఇంకేం లేదు. పైగా అమ్మని చూడాలి అనిపిస్తుంది, అందుకే వెళ్తాను అన్నాను. నువ్వు కంగారు పడుకు, నేను వేరే ఏదో విషయంలో ఇలా ఉన్నాను అని. జస్ట్ పెయిన్ అంతే బావా అని చెప్పింది త్రిపుర చిన్నగా నవ్వి. ఓకే అని త్రిపురని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తూనే మధ్యలో ఓ బేకరీ దగ్గర కారు ఆపి త్రిపుర కోసం చాక్లెట్స్ ఇంకా ఐస్ క్రీమ్స్ బిస్కెట్స్ తీసుకొని వచ్చి అవి త్రిపుర చేతిలో పెట్టాడు. అవి చూసి చిన్న స్మైల్ వచ్చింది త్రిపుర దేవా వైపు చూసి. దేవా కూడా చిన్నగా నవ్వి అత్తగారింటి ముందు కార్ పార్క్ చేసి త్రిపుర బ్యాగ్ అందుకొని ఇంట్లోకి నడిచాడు. ఆ వెనకాలే త్రిపుర కూడా. అల్లుడిని చూసి ఏ కూతురింటికి వచ్చింది, లేకపోతే ఇద్దరు కూతుర్లు ఇంటికి వచ్చారా అని చూస్తూ ఉన్నారు శిరీష గారు. దేవా వెనకాల చిన్న కూతురు కాస్త డల్గా వస్తూ కనిపించడంతో శిరీష గారే ఎదురు వెళ్ళి చిన్ని ఏంట్రా, ఏమైంది ఇలా ఉన్నావు అని అడిగారు ఆవిడ కంగారుగా. అయ్యో అమ్మ, ఏం కాలేదు, కాస్త కడుపు నొప్పి లేచింది అంతే, నిన్ను చూడాలి అని అనిపించింది, అందుకే 2 రోజులు ఇక్కడ ఉండి వెళ్దామని వచ్చాను అని త్రిపుర నవ్వుతూ చెప్పడంతో అప్పుడు ఆవిడ కంగారు తగ్గి రా తల్లి అని కూతుర్ని ఇంట్లోకి తీసుకువెళ్ళి అల్లుడిని కూడా తీసుకెళ్ళి అల్లుడికి జ్యూస్ తీసుకువచ్చి ఇచ్చారు. మావయ్య లేరా అత్తయ్య అని అడిగాడు దేవా. ఉన్నారు బాబు, ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చారు, ఫ్రెష్ అవుతున్నారు అని ఆవిడ చెప్తూ ఉండగానే రమణ గారు కూడా అల్లుడు కూతుర్ని చూసి బాగున్నారా బాబు అని కూతుర్ని వచ్చి హత్తుకొని ఎలా ఉన్నావు చిన్ని అని అడిగారు. బాగున్నాను నాన్న అని చెప్పింది త్రిపుర. టైట్గా ఉన్నావు కదా చిన్ని, పైగా జర్నీ కూడా చేశావు, కాసేపు రెస్ట్ తీసుకోపో అని దేవా అనడంతో అలాగే బావా అని త్రిపుర తన రూమ్కి వెళ్ళడంతో చిన్ని 2 రోజులు ఇక్కడ ఉంటాను అని అందత్తయ్య, అందుకే తీసుకువచ్చాను. ఇక నేను బయలుదేరుతాను, మధుర ఒక్కతే ఉంది ఇంట్లో అని చెప్పాడు దేవా. అలాగే బాబు అని అన్నారు శిరీష రమణ గారు. త్రిపురకి చెప్పి వెళ్దామా వద్దా అని ఆలోచించుకుంటూనే ఏదైతే అది అయిందిలే అని త్రిపుర రూమ్కి వెళ్ళి చిన్ని జాగ్రత్తగా ఉండు, ఏదైనా ఇబ్బంది అయితే నాకు కాల్ చేయి అని త్రిపుర నుదుటిన ముద్దు పెట్టుకొని బాయ్ చిన్ని అని చెప్పి అక్కడి నుండి ఇంటికి బయలుదేరాడు దేవా. కానీ అతడు వెళ్తూ ఉండగానే దారిలో దేవా ఆఫీస్ కొలీగ్ అండ్ ఫ్రెండ్ అయిన వెంకటేష్ దేవాకి కాల్ చేస్తాడు. చెప్పు వెంకీ అన్నాడు దేవా ఫోన్ లిఫ్ట్ చేసి. రేయ్ మావా, ఎక్కడున్నావు? ఇప్పుడే త్రిపుర వాళ్ళ ఇంటికి వెళ్తాను అంటే తనని దింపేసి వస్తున్నాను రా అని చెప్పాడు దేవా గురించి ప్రతి ఒక్కటి వెంకటేష్కి తెలిసి ఉండడంతో. ఓకే, దారిలోనే కదా మా ఇల్లు, మా ఆవిడ వాళ్ళ చుట్టాలదేదో పెళ్ళుందని పిల్లల్ని తీసుకొని ఊరికి వెళ్ళిందిరా, కాసేపు సిట్టింగ్ వేద్దాన్రా అని పిలిచాడు వెంకటేష్ దేవాని. రేయ్, ఇంట్లో మధుర ఒక్కతే ఉందిరా అని చెప్పాడు దేవా. రేయ్, నిన్నేం అర్ధరాత్రి వరకు ఉంచుకోనలేరా, 7-8 దొబ్బేస్తానులే అని వెంకటేష్ నవ్వడంతో నీ అయ్యా, మధురకి కాల్ చేసి చెప్పి వస్తానాగు అని ఫోన్ పెట్టేస్తాడు దేవా. ఇంకా ఉంది.
మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.